దీపాలు పెట్టి వేళైందమ్మా, పట్టు వదలండి. అదెంతసేపు అలా వాకిట్లో నిలబడి ఉంటుంది. మీరు నా మాట వినండి, తనని లోపలికి రానివ్వండి. తనకి మనం నచ్చ చెప్దాం, అర్థమయ్యేలాగే చెప్దాం. తను పూర్తిగా అలసిపోయింది. ఇంకెంతసేపు అలాగే నిలబెడతారు? నిలబెడతాము, తనని అలాగే నిలబెడతాము. సకు తన చేతిలో ఉన్న దిక్కుమాలిన బూడిదని పడేయకపోతే నేను తనని ఇంట్లోకి రానివ్వనంతే. నేను మొండిదాన్ననే అనుకోండి. చూస్తున్నారు కదా, ఇంతగా నేను అరుస్తున్నా రాయిలా నిలబడింది. అది కాదు, అది మనసు మార్చుకోకపోతే శిక్ష అనుభవించాల్సింది. కావాలంటే నేను కూడా వెళ్ళి వాకిట్ల దాంతో పాటు నిలబడతాను, సరేనా? కానీ దాన్ని మాత్రం నేను లోపలికి రానివ్వను. ఉమా, 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 చూడండి, ఇందాక నుంచి బాధపడిపోతున్నారు కదా తను ఒంటరిగా నిలబడిందని. నేను ఇక్కడే ఉంటాను. నిజానికి నేను శిక్ష అనుభవించాలండి. కూతుర్ని సంస్కారం లేకుండా పెంచాను కదా. సకు, మీ అమ్మ బామ్మ నీకు శత్రువులు కారు కదమ్మా. వాళ్ళు నీ శ్రేయోభిలాషులు, నీ మేలు కోరే చెప్తారమ్మా. ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ చేతిలో ఉన్న బూడిదని పడేయకపోతే మీ అమ్మ నిన్ను లోపలికి రానివ్వదు. దాన్ని పడేసి లోపలికి రామ్మా. కానీ నాన్నగారు, ఇది రంగాన్ని ఇచ్చిన నెమలిక బూడిద కదా. నెమలికని కాపాడుకోవడంలో విఫలమయ్యాను. ఏ బూడిదనైనా దాచుకుంటాను. సకు, నువ్వు ఏడవద్దమ్మా. నువ్వేడిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. చూడు, నేను చెప్పేది విను. నెమలికైతే నీ దగ్గరే నువ్వు ఉంచుకోవచ్చు, మేమేమీ అనము. కానీ ఇది బూడిద. బూడిదని ఇంట్లోకి తీసుకురాకూడదమ్మా. సకు, నేను నీకొక సలహా ఇస్తాను, మరి నువ్వు ఆచరిస్తావా? చెప్పు. సరే, చెప్పండి. చూడు, ఈ బూడిద పాండురంగడికి చెరువులో ఉంటే నీకు మనశ్శాంతిగా ఉంటుంది కదా. అవును నాన్నగారు. రా. తులసి పాండురంగడికి ప్రీతిపాత్రమైనది. అందుకే మనం ప్రతిరోజు పాండురంగడికి తులసిమాల వేస్తూ ఉంటాం కదా. అవును నాన్నగారు. నువ్వు ఈ బూడిదని తులసికి అర్పిస్తే దాన్ని పాండురంగడికి అర్పించినట్టే సకు. సరే సరే నాన్నగారు. ఈ బూడిద మట్టిలో కలిసిపోతుంది, ఈ తులసి ఆకుల్లో సజీవంగా ఉంటుంది. అవునా కాదా? అవును నాన్న. నాన్నగారు, మీరు చెప్పినట్టే చేస్తాను. సరే నా సకు బంగారు తల్లి. జగద్రక్షణారసింహ ప్రాణదాత పరమాత్మా, ప్రాణదాత పరమాత్మా, నీలమేఘ శమరామా, ఓ నీలమేఘ శ్యామరామా, మోక్షతీరం నీ
నీవే దేవా మోక్ష తీరం నీవే దేవా. ఏవండి, నేను బాగా ఆలోచించానండి. మీ 4వ పెళ్లికి ఎదురయ్యే ఆటంకాల గురించి. మీ పెళ్లికి పెద్ద ఆటంకం మన ఇంట్లోనే ఉంది. అది ఇంకెవరో కాదు, గోదా అక్క. అదేంటి? ఈ గోదా అక్క ఉందే, తను సకుకి తల్లి కావాలనుకుంటోంది. ఆ సకు కూడా ఈమెని గోదా అమ్మ అని పిలుస్తుంది. ఇలా పిలవడం తప్పు కదా. అదేంటంటే మీరేమో సకుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. గోదాకు సకుకు అమ్మైతే వరుసలా కుదురుతుంది. నువ్వేం కంగారు పడకు, నేను నరోత్తముణ్ణి. నేనంతా సరిచేస్తాను. సఖు మర్చిపోతుంది, ఇక అమ్మని మర్చిపోయేలా నేను చేస్తాను. ఈ ఉప్పు కారం నాలిక్కి తగిలితే ఆ మంట తట్టుకోలేక గతం మొత్తం మర్చిపోతుంది. ఏయ్ గోదా, నీ తీసుకురా. ఇలా కూర్చో. నెయ్యి గిన్నెక్కడ పెట్టు. నేను నీకు ప్రేమగా రొట్టె తినిపిస్తాను. కావేరి చూడు, ఈ రొట్టె తినిపిస్తే ఇది మొత్తం మర్చిపోతుంది. తిను గోదా. వద్దు అంటే ఎలా? నువ్వే కదా నెయ్యి తెచ్చా. నెయ్యి అందులో ముంచిన రొట్టె. నీ నాలుక మీద వాత ఉంది కదా, దానికి ఇది దివ్య ఔషధం. నేను ప్రేమతో తినిపిస్తున్నా. నువ్వు తినకపోతే నా కోపం వస్తుంది. తిను. తిను, ప్రేమగా పెట్టాను. తిను. నోరు మండిపోయి ఉంటుంది. తెక్క కుదిరింది, లేకపోతే అందరినీ బెదిరిస్తుందా? నా మీద నీకు చాలా కోపం వచ్చింది కదా. నువ్వు మనసులో అనుకొని ఉంటావు, అమ్మ చాలా చెడ్డది, నన్ను కొట్టింది అని. అసలు ఈవిడ నా అమ్మ కానే కదని నీకు అనిపించింది కదా. చెప్పు సక్కు,